అందరికీ నమస్కారం. మాది విశ్వకర్మ బ్రాస్ కాపర్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ, ఇది పెమ్మర్తిలో ఉంది. దీనికి నేను సెక్రటరీగా ఉన్నాను. నా పేరు ఐలా వేదాంతాచారి. ఇక్కడ ఏంటంటే మెయిన్గా బ్రాస్ కాపర్ అండ్ సిల్వర్లో దేవస్థానం యొక్క పనులు కానీ, మెమెంటోస్, హోమ్ డెకరేటివ్ ఆర్టికల్స్, ఇవన్నీ కూడాను, అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన విగ్రహాలు, మకరతోరణాలు, ధ్వజస్తంభాలు, ఇవన్నీ దానికి సంబంధించినటువంటి అన్నీ కూడాను ఇక్కడ నైపుణ్యంతో తయారు చేయడం ఇక్కడ యొక్క కళ యొక్క ప్రత్యేకత. ఇది మేము ఇక్కడ ఒక విశ్వకర్మ బ్రాస్ కాపర్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీని 1957లో స్థాపించి మా పెద్దలు స్థాపించారు. ఫౌండరు ఐలా ఆచారి గారు. అప్పటి నుండి ఇది కొన్ని మార్పులు చేర్పులతోని అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది. అసలు దీని యొక్క చరిత్ర ఏంటంటే, మా తాత ముత్తాతలు ఏం చేశారంటే, ఈ కాకతీయుల కాలంలో ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి కాకతీయ గేటు కళాతోరణం అని ఉంది కదా, దాన్ని స్వాగత కళాతోరణాన్ని ప్రత్యేకంగా అభిలాషించినటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క కాకతీయ కళాతోరణాన్ని మెమెంటో రూపంలో తయారు చేసి కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత నవాబుల కాలంలో నవాబులకు మెయిన్గా పాందాన్ అంటే, అత్తర్దాన్ అంటే, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క విలాస వస్తువులను వెండిలో తయారు చేసేది వాళ్ళకు చేయించుకుంటూ వాళ్ళు జీవనోపాధిని పొందేరు. రాను రాను నవాబుల కాలం అంతరించింది కాబట్టి ఈ వెండిలో చేయించుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ. మధ్యతరగతి ప్రజానీకానికి కూడా అందుబాటులోనికి తీసుకొస్తేనే మా కళాకారుల యొక్క జీవనోపాధి గడుస్తుందన్న ఉద్దేశంతో మా పెద్దలు దీన్ని ఈ బ్రాసు కాపర్లోనికి ఈ యొక్క కళను అనువదించుకుంటూ రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క ఇంటికి సంబంధించిన హోమ్ డెకరేటివ్ ఆర్టికల్స్ లాంటి ఈ పూజా కుండీలు కానీ, పూల కుండీలు కానీ, దేవస్థాన విగ్రహాలు కానీ, ఇంట్లో పెట్టుకునేటివి, మళ్ళీ వాల్ ప్యానెల్స్, చరిత్రను ఇనుమడింపజేసేటువంటి దశావతారాలు, గీతోపదేశాలు, రామ పట్టాభిషేకం, శివపార్వతులు, ఇలాంటి అన్నీ కూడాను, శ్రీకృష్ణుని యొక్క చరిత్ర, ఇలాంటి అన్నీ కూడాను చరిత్రలను మన హిందూ సాంప్రదాయాల్ని తీసుకొని దాన్ని కొంత మన కళారూపాల లోపల ప్రదర్శించడం వల్ల ఈ మధ్య ప్రజానీకానికి అందుబాటులోనికి తేవడం వల్ల, అందరూ కొనడం వల్ల మా కళాకారుల యొక్క జీవనోపాధి పెరుగుకుంటూ వచ్చింది. ఈ యొక్క విశ్వకర్మ బ్రాస్ కాపర్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీకి మేము ఒక 9 మంది డైరెక్టర్స్ ఉంటారు. అందులో ప్రెసిడెంటు, సెక్రటరీ, మిగతా మెంబర్స్ ఉంటారు. ఇది మేనేజ్మెంటు ఈ విధంగా నడుపుకుంటూ వస్తున్నాము. దాంట్లో ప్రెసిడెంట్ వచ్చేసి రంగు లక్ష్మణాచారి, సెక్రటరీ ఐలా వేదాంతాచారి అంటే నేను. తర్వాత మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎస్ అంజనేయులు, ఐలా రామబ్రహ్మం, కాలూరి వీరన్న, నరసింహాచారి, ఇలా మిగతా మెంబర్స్ ఉన్నారు. మిగతా సభ్యులు కూడాను ఎప్పటికప్పుడు వాళ్ళకు వచ్చిన డౌట్స్ను మేము రెక్టిఫై చేసుకుంటాము. చేసి వాళ్ళకి వచ్చినటువంటి డిజైన్స్లో కానీ దాంట్లో కానీ మేమందరం కూడాను సహకరించి వచ్చినటువంటి గిరాకీ వాళ్ళు అడిగిన విధంగా తయారు చేయడానికి మేము పర్యవేక్షించుకుంటూ ఉత్తమ
వస్తువులనే బయటకు తీసుకొస్తాము. డిఫెక్ట్ ఉన్నాయి అన్నీ కూడా మేము మళ్ళీ తయారు చేసి తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మా ఐటమ్స్కి మొత్తం డిమాండ్ పెరిగిందని మేము భావిస్తున్నాం. సయ్యద్ ఖాలిద్ పెంబర్తి, జనగాం డిస్ట్రిక్ట్. నేను 40 సంవత్సరాల నుంచి గ్రాస్ సొసైటీలో పనిచేస్తున్నాను. ఈ కళ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఈ కళ నేను చదువు మానేసి ఈ కళ నేర్చుకున్నా. ఈ కళ నాకు చాలా ఇష్టం. మాకు ఇంకా డెవలప్ కావాలంటే మాకు గవర్నమెంట్ సాయం చేయాలి. గవర్నమెంట్ సాయం చేస్తే మేము ఇంకా ముందుకెళ్తాం. మీరు ఏం పనులు చేస్తాం? నేను టెంపుల్ వర్క్ చేస్తా. కల్మా, మక్కా మదీనా, పీరీలు, షీల్డ్లు, గిఫ్ట్ ఐటమ్ అన్నీ చేస్తా. గ్రాస్ సొసైటీలో ఇస్తా. మళ్ళా నేను ప్రైవేట్లో ఇవ్వాలని ఆర్డర్ ఇస్తే అది కూడా చేస్తా. మామూలు ఉన్నది, గవర్నమెంట్ సాయం చేస్తే మేము ఇంకా జర ముందుకెళ్ళి బాగుపడతాం.